హాయ్ గుడ్ ఈవినింగ్ మరణ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీ అందరినీ జనాలని ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ కి తీసుకెళ్లి హై రిటర్న్స్ ఇచ్చేసి అసలు రిటర్న్స్ లో కూడా ఒక రెవల్యూషనరీ రిటర్న్స్ అన్నమాట. రూ. 16 నుండి దాదాపు రూ. 1000 అబౌట్ 1200 పెరిగిన స్టాకు. ఇది ఇంకా ఇంకా పెరుగుతుందేమో అన్న భ్రమలో ఉండి అది అమ్ముకుందాం అనుకునే లోపల స్టాక్ కనబడకుండా పోయింది. సరే కనబడకుండా పోయింది అని చెప్పేసి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చింది. స్టాక్ వచ్చి అక్కడ నుండి రూ. 1000 నుండి మొత్తం పడిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ స్టాకు మళ్ళీ ట్రమాండస్ గా పెరుగుకుంటూ పోతుంది. సో చాలా మంది ఇన్వెస్టర్లని భయపెట్టిన స్టాక్ అన్నమాట. భయపెట్టిన స్టాక్ చాలా మంది ఈ టాప్ లో పడ్డారు. మళ్ళీ ఈ టాప్ లో పడకూడదు అన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం ఈ స్టాక్ ని చెప్తున్నాను. ఐ హోప్ చాలా మందికి ఈ స్టాక్ ఎక్స్పీరియన్స్ జరిగే ఉంటుంది. మన వీడియో ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ జరిగింది. సో నాకు పర్సనల్ గా తెలుసు. రైట్, దీనికోసం ఆర్టీఐ యాప్స్ ని అప్లై చేసాం అనమాట. చాలా పెద్ద ఫైటింగ్ ఏ చేసాం పెద్ద పెద్ద వాళ్ళతో. సో అటువంటి స్టాక్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఏంటి ఆ స్టాక్, అసలు ఏంటి ఆ స్టాక్ అనేది మీ చాలా మంది ఫేవరెట్ స్టాక్ అది. సో ఆ స్టాక్ పేరే దాని పేరు చెప్తేనే వెన్నులో వణుకొస్తుంది అనమాట. చాలా మందికి నిద్ర పట్టదు. సో ఒక భయంకరమైన పీడకల లాంటి స్టాక్ అది. సో దాని పేరే భారత్ గ్లోబల్ డెవలపర్స్ అండి. సో బీజీడిఎల్ అంటారు, బీజీడిఎల్, భారత్ గ్లోబల్. సో అంత సామాన్యంగా బీజీడిఎల్ అని కొట్టే దొరకదు అనమాట. భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ అండి ఈ స్టాక్. ఈ స్టాక్ ఎందుకు ఈరోజు డిస్కషన్ లో వచ్చిందంటే, ఎవరైనా కొత్తగా గనక మార్కెట్ లో చూస్తూ ఉండి ఇది రోజు పెరుగుతుంది అనుకొని దీని ట్రాప్ లో పడిపోతారు. దాని గురించి చెప్పడానికి. సో ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించి కాదు, నాట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఇట్స్ అప్ టు యువర్ మార్క్ అంతే. సో దీనికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, లక్షల లక్షల ప్రాఫిట్ వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీకి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియా ఎవరికి చాలా మందికి లేదండి. ఇది ఏం చేస్తుంది, కొన్నిసార్లు ఐటీలో ఉంటుంది, కొన్నిసార్లు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో కొన్నిసార్లు డిఫరెంట్ సోర్సెస్ లో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అనేది ఇప్పటికీ చాలా మందికి క్లియర్ కట్ గా ఐడియా ఉండదు. మరి ఇటువంటి కంపెనీస్ లో రోజు పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. వాస్తవానికి ఇది పెరిగిందండి, అలాగే పెరిగింది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో 2023 నవంబర్ లో రూ. 17 ఉంది. 16-17 రూపీస్ నవంబర్ లో ఉంటే, సో 2024 నవంబర్కి వచ్చేసరికి 1200 రూపీస్ పెరిగిందండి. రూ. 16 ఎక్కడ, రూ. 1200 ఎక్కడ. రూ. 16 నుండి రూ. 1200 పెరిగింది స్టాక్. సో ట్రమాండస్ గా రెగ్యులర్ ప్రాఫిట్ అన్నమాట. ఒక్క రోజు కాదు, రోజు ప్రాఫిట్ ఇచ్చింది, ప్రతిరోజు ప్రాఫిట్ ఇచ్చింది స్టాక్. సో ఇది ప్రాఫిట్ ఇస్తూ 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 మనోళ్ళు చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని కొంతమంది ఏం చేశారంటే అమ్మలేదు. అమ్మకుండా దాన్ని అలాగే హోల్డ్ లో ఉంచారు. చూస్తే సడన్ గా ఇంకా వెల్ థింగ్ ఏంటంటే ద బోనస్ అండ్ డివిడెండ్స్ కూడా, స్టాక్ స్ప్లిట్ కూడా ప్రకటించారు. ఇంకేముంది, మన వాళ్ళు ఇంకా రిచ్ అయిపోయారని చెప్పి అందరు ఎక్స్పెక్టేషన్ లో ఉండగా దీన్ని సెబీ సడన్ గా మన స్టాక్ మార్కెట్ హానరబుల్ రెస్పెక్టింగ్ బాడీ బాడీ ఎవరిదైతే ఉందో సెబీ, సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీంట్లో ఈ భారత్ గ్లోబల్ డెవలపర్స్ మీద సడన్ రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఫోకస్ పెట్టేసి దీన్ని హోల్డ్ లో పెట్టేసింది అనమాట. అంటే దీని దెబ్బకి కంప్లీట్ గా ఇన్వెస్టర్ల ఫండ్ హోల్డ్ లో వెళ్ళిపోయింది. ప్రాఫిట్ లాస్ ఇవన్నీ హోల్డ్ లో వెళ్ళిపోయింది. దీని తర్వాత దాదాపు ఒక 3-4 నెలలు స్ట్రగ్లింగ్ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ మార్కెట్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయినప్పటి నుండి మీరు చూడవచ్చు 1200 నుండి కంటిన్యూస్ ఫాల్. 1 ఇయర్ ఎలా అయితే పెరిగిందో 1 ఇయర్ అలాగే పడింది. 1 ఇయర్ ఎలా అయితే పెరిగిందో 1 ఇయర్ అలాగే పడింది స్టాక్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సో ఎలాగో ఫ్రైడే, సో ఇక్కడ చూడండి, ఈ రోజు పెరిగింది, లాస్ట్ వారంలో పెరిగింది, కంటిన్యూస్ గా పెరుగుకుంటూ వస్తుంది. సో రూ. 87 ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. ఇది ఇంతకు ముందు కూడా ఇదే పని చేసింది, ప్రతిరోజు కూడా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. అంటే దాని విషయం ఏంటి అంటే మళ్ళీ ఇది బౌన్స్ అవుతుంది.
మళ్ళీ ఇది బౌన్స్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయి. మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఇది ఎక్కడ వరకు బౌన్స్ అవుతుంది అని నేను చెప్పలేను, రైట్? ఎందుకంటే ఇది మళ్ళీ ఏం చేస్తుందో అని కూడా చెప్పలేను. బట్ ద ప్రైస్ ఈజ్ వెరీ 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 లో. 105 ఇట్స్ నాట్ ఏ బిగ్ నెంబర్ అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లీజ్ ట్రై టు అవాయిడ్. రిస్క్ టేకర్స్ ఎవరైనా ఉంటే, రిస్క్ టేకర్స్ తీసుకుంటే ఒక 10 షేర్లు, 20 షేర్లు, ఒక 50 షేర్లు, ఒకవేళ దీంట్లో ఎవరైనా ఫండ్ పోగొట్టుకొని ఉంటే ఒక మహా అయితే ఒక 100 షేర్స్ తీసుకున్నారనుకోండి, 100 ఇంటూ 100 ఒక 10,000 రూపీస్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఇది బీజీడిఎల్ లాగా కనుక పెరిగితే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది పోగొట్టుకున్న వాళ్ళకి రిస్క్ చేస్తే. సో అసలు ఆ రిస్క్ చేయమని కూడా నేను సజెస్ట్ చేయను. సో థింగ్ ఏంటి అంటే ఇట్ బౌన్సింగ్ బ్యాక్. ప్రతి స్టాకు, అందులో గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా, సో ఒక సపోర్ట్ లెవెల్ అంటారు, మళ్ళీ పెరిగే లెవెల్ని సపోర్ట్ లెవెల్ అంటారు. ఆ సపోర్ట్ లెవెల్ నుండి ఈ బీజీడిఎల్ మళ్ళీ బౌన్స్ అవడం స్టార్ట్ అయ్యింది. సో జాగ్రత్త. దీన్ని నేను కొనమని చెప్పట్లేదు, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. ఇది భారీగా రెగ్యులర్ గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే పెరుగుతుంది అని చెప్పి ఈ ట్రాప్ లో పడొద్దు. డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. ఆల్రెడీ మనోళ్ళు చాలా మంది పడి ఇబ్బంది పడ్డారు. సో ఆ రిస్క్ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడానికి వీడియో జస్ట్ ఇట్స్ స్వీట్ ఇంటిమేషన్ అన్నమాట, అంతే. సో వార్నింగ్ లాంటిది కాదు, ఇంటిమేషన్. జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి స్టాక్స్ అన్ని మంచి మంచి స్టాక్స్ చెప్పడం కాదు, ఒక్కొక్కసారి ఇటువంటి స్టాక్స్ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది దీని చరిత్ర. జాగ్రత్తగా ఉండండి. బీజీడిఎల్ పేరులో భారత్ ఉంది, మన భారతదేశం లాంటిది అనుకోవద్దు. దడదడలాడించింది, చాలా మందికి నిద్ర లేకుండా చేసింది. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకా మనం మన వీడియో కామెంట్స్కి వెళ్తే, వీడియో కామెంట్స్కి వెళ్తే కుమార్ గారు థ్యాంక్ యూ సార్. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్ సార్. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్, నైస్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. రవి గారు జొమాటో మార్కెట్ క్యాపిటల్ ఈస్ హై, ఆబ్వియస్లీ అండి. సో రీసెంట్ గా హాల్ మార్కెట్ క్యాపిటల్ ఇస్ జొమాటో దాటేసి, జొమాటో దాటేసి. కరుణారావు గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఓలా షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. యా, మళ్ళీ ఓలా కూడా బౌన్స్ అవడం స్టార్ట్ చేసిందండి. సో ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీస్ ఈ కంపెనీ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ నేను ఒక 64 టార్గెట్ ఇస్తున్నానండి. 64 నుండి 80 అప్ టు 99 దాకా టార్గెట్ ఇస్తున్నాను షార్ట్ టర్మ్ లో. సో నా వర్షన్లో అది. కాజీబాబు గుడ్ ఈవినింగ్ సార్, కెన్ యూ గివ్ లైవ్ ట్రేడ్స్ ఆఫ్ స్టాక్? 100% అండి ఇస్తాను. సో దానికి ఏమైనా డౌట్ ఉంటే మన ఈ నెంబరు 9505003433, ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఫోర్స్ మోటార్ స్టాక్ కరెంట్లీ బై చేయవచ్చా? ఎక్కడ బై చేయాలి అసలు? ఇప్పుడు ఈ ఆటోమొబైల్ కంపెనీస్ లో, మోటార్ కంపెనీస్ లో కరెంట్లీ బై చేయకపోవడం 100% ఉత్తమం అండి. ఎందుకంటే ఫోర్స్ మోటార్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ టైంలో మీరు అసలు బై చేయొద్దు. చాలా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది ఫోర్స్ మోటార్స్ మాత్రం. పెరిగినా ఒక 1000 రూపాయలే, పడితే మాత్రం చాలా దారుణంగా పడుతుంది. సో ఇప్పుడైతే కరెంట్లీ బయింగ్ కరెక్ట్ కాదండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. పండు గారు నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు హాల్ 1,00,000 crore, జొమాటో 15K crore సార్. సో రీసెంట్ గా క్రాస్ అయిందండి. హారిక గారు అన్న బిఎస్సి బెస్ట్ స్టాక్ విల్ యాడ్ షేర్ ఇన్ ఫాల్, డెఫినెట్లీ గుడ్ డిసిషన్ అమ్మా, 100% యాడ్ చేసుకోవచ్చు. ఆ, బుల్లిలో బుల్లి లోడింగ్ గేమింగ్ సంథింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అమ్మా, హాయ్ అండి. సో రామకృష్ణ గారు బిఎస్సి బయింగ్ ప్రైస్, ఫోర్స్ మోటార్స్ బయింగ్ ప్రైస్. ఫోర్స్ మోటార్స్ అయితే ఇప్పుడు నేను బయింగ్ కి చెప్పను. సో బిఎస్సి ఎందుకంటే ఏదో అసలు దాన్ని అయితే ఇప్పుడు నేను సజెస్టే చేయను బిఎస్సికి, రైట్? అది ఎంట్రీ ప్రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా, సారీ,
ఫోర్స్ మోటార్స్. బిఎస్సి అయితే 2380 అబౌవ్ వస్తే కొనండి. టార్గెట్ అప్ టు 3000 దాకా టార్గెట్ ఉందండి. కొండగయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. అరుణ గారు నైస్ ప్రిడిక్షన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇటువంటివి టాపుల్లో పడకుండా స్టాక్స్ ఇటువంటి, అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ట్రేడింగ్ అని చెప్పి ఒక చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు. సో అదొకటి నేను చూపెడతాను. ఎందుకు అంటే ఇప్పుడు నిన్నటి చూడండి, ఇది మన దగ్గర నేర్చుకున్న జులై బ్యాచ్ స్టూడెంట్. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ట్రేడ్ చేశారు స్టాక్ మార్కెట్లో. చేయడంతో పాటు, అంటే స్క్రీన్ మీద పేరు కనబడకుండా దీన్ని మార్క్ చేయడం నాకు తెలియదు. సో సారీ స్టూడెంట్, ఇలా ఓపెన్ చేసినందుకు సారీ అండి, తప్పు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్ చూపెట్టడానికి నథింగ్ రాంగ్ అనమాట, పర్సనల్ ఏం లేదు. సో మేడం ఏం చేశారంటే ఒక 2 days బ్యాక్ కొన్ని కాల్స్ తీసుకున్నారు పిఈ సైడ్. సో చూడండి, -5000, సో తర్వాత -18,000, -19,000 దాకా కూడా లాస్ వెళ్ళింది. సో నేను మేడం గారితో మాట్లాడుతూనే ఉన్నాను, మార్కెట్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందని చెప్పేసి దాన్ని కొన్ని యావరేజ్ చేయాల్సిన చోట కూడా ఎక్స్పైరీ దాకా టైం ఉందమ్మా అని చెప్పేసి ఆపించాను, ఎగ్జిట్ అవ్వకుండా లాస్ట్ లోనే ఆపించాను. సో టుడే ఇదే పొజిషన్స్ మీరు చూడండి, ద సేమ్ పొజిషన్స్, ఇట్ టర్న్స్ అప్ టు 19,019 రూపీస్. సో ఎందుకు అంటే ట్రేడింగ్ లో ట్రేడింగ్ లో సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే కొన్ని సైకాలజీతో కూడా పని ఉంటుంది. అంటే ఇది నా ఓల్డ్ స్టూడెంట్స్ కి, న్యూ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో జూలై బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో మీ బ్యాచ్ పెట్టే కాబట్టి మీకు తెలుస్తుంది. సో ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. మార్కెట్ ఫస్ట్ కంగారు పడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ వస్తే దాన్ని ఏం చేయాలి? ఎక్స్పైరీ టైం ఉంది, వెయిట్ చేయొచ్చు. పిచ్చి పిచ్చిగా యావరేజ్ అంతా చేయకుండా ఒక డిసిప్లిన్ మేనర్ లో ఇంకా చేస్తే 100% అవుట్పుట్ కనబడుతుందమ్మా. ఇది చూడండి, ఆల్మోస్ట్ 90. ఇంకా ఇంకా ఎండింగ్ దాకా ఉంటుంటే వచ్చేది, బట్ మా వాళ్ళకి అంత అత్యాశ లేదు. సో సింపుల్ గా మార్నింగ్ లోనే వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్ చేసుకొని ఎగ్జిట్ అయ్యారు. సో ఇది విషయం అన్నమాట. ఏంటి అంటే, సో దీనికే ఇటువంటివి తెలియకుండా చాలా మంది ట్రేడ్ చేసి డబ్బులు వేయి. అందుకే మీకు చెప్తున్నాను, సబ్జెక్టు నేర్చుకోండి. సో ఈ సబ్జెక్టు నేర్చుకోవడం కోసం నేనైతే ఎవరికి ఫోర్స్ అయితే చేయమమ్మా. సో సెప్టెంబర్ 1 లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1 కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓన్లీ 5 మెంబర్స్ లో, 5 మెంబర్స్ విత్ లైవ్ ట్రేడింగ్ అనమాట. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, విత్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది మీకు. ఇక్కడ ఏసీ అన్నీ ఉంటుంది, స్టేయింగ్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు. సో మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం, విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ట్రేడ్స్ మనతో పాటు చేసుకుంటూ చేయొచ్చు. మోస్ట్లీ మీరు కట్టే ఫీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సో అంటే ఆ, మా మా 5 మెంబర్స్ అంటే గంటకు 5 మెంబర్స్ కాదండి, మంత్ మొత్తానికి ఓన్లీ 5 మెంబర్స్ నే తీసుకొని, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓన్లీ 5 మెంబర్స్ నే తీసుకొని, సో వాళ్ళని మనం ఆ పక్కన కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నారు, ఏం మిస్టేక్ చేస్తున్నారు, వాళ్ళు మిస్టేక్ చేయకపోయినా పాస్ట్ లో మనకున్న ఎక్స్పీరియన్స్ కొన్ని మిస్టేక్స్ చెప్పి వాళ్ళవి డౌట్స్ అవి క్లియర్ చేస్తూ ఉంటామండి. సో అది మీకు బెనిఫిట్ అవుతుంది. సో నేను చెప్పాను కదా, ఒకవేళ మీరు ఇప్పుడు సెప్టెంబర్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు, ఒక 20 days విన్న తర్వాత ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల మీరు క్లాసెస్ వినకపోతే నెక్స్ట్ బ్యాచ్ లో కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఇలా ఎన్ని బ్యాచ్ అయినా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా, ఓన్లీ మీకు సబ్జెక్ట్ వస్తేనే మీరు ఏదైనా ఫీజు కట్టాలంటే కట్టి, సబ్జెక్ట్ రాకపోతే రూపాయి కూడా తీసుకో. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. ఇది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మన పర్సనల్ ప్రీమియం గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సో ఆ గ్రూప్ లో యాడ్ చేసేసి మీకు ప్రిడిక్షన్స్ అక్కడ ఇస్తామండి. 1 minute. సో ప్రిడిక్షన్స్, ఆ గ్రూప్ లో ప్రిడిక్షన్స్ ఇస్తాము. సో దాన్ని ఫాలో అవ్వకుంటూ ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో చూపెడతాను అది కూడా. లేదు అంటే వేరే వాడు
ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అంటే మన నెంబరు 9505003433. ఈ నెంబర్ కి అప్రోచ్ అవ్వండి. సో ఈ ప్రీమియం గ్రూప్ లో ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటాం. సో చూడండి, ఆల్మోస్ట్ అందరూ కూడా వీళ్ళు ఆ, కొన్ని సార్లు మనం బ్లైండ్ గా ప్రిడిక్షన్స్ ఇచ్చేవారు అనమాట. ఒకవేళ ఈవెన్ దో లాస్ లో ఉన్న దాన్ని వెయిట్ చేపిచ్చే క్లియర్ చేస్తాం, వెయిట్ చేపిచ్చే క్లియర్ చేస్తాం. సో చూడండి, సో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఈ ప్రీమియం గ్రూప్ లో ఈరోజు అందరూ కూడా ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు. సో ఇగో టుడే ఇది ఎస్టర్డే టుడే. నిన్న చెప్పిన స్టాక్ 2025 లో ఇన్వెస్టర్ నిన్న ముంచిన స్టాక్ అని. సో చూడండి, 4000 ఒక్కొక్క లాట్, చిన్న చిన్న లాట్స్ తో ఇది ఒక దాదాపు టూ, ఇది ఒక 3000. సో అందరూ ఆల్మోస్ట్ అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అమర్ గారు 6000. సో కంగ్రాచులేషన్ సార్. ఇలా అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. రైట్. సో ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ డిసిప్లిన్, ఒక ప్రాపర్ ప్రాసెస్ తో మాత్రమే ప్రిడిక్షన్ ఉంటుంది. సో బ్లైండ్ గా అయితే ఇచ్చేయం. సో ఆ కొన్నిసార్లు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇలా కొంచెం మంచి రిటర్న్స్, ప్రాఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ 9505003433, ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో నో ఎనీవే, ఇంకా కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా అదే నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. ఓన్లీ 5 మెంబర్స్కి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రిఫర్ చేయండి. సో ఎనీవే, రిఫర్ చేయండి అని నేను చెప్పకూడదు. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు మీకు తెలుస్తుంది కదా, మీరే చేయొచ్చు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. మనం ఇచ్చిన బీజీడిఎల్ ఇన్ఫర్మేషన్ మీకు అవుతుంది అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.